ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినంలో, నూతన వారంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనములు. మరి మనము తిరిగి మన రొటీన్గా మన పనులలో వెళ్తున్నాం కదా. మన ఉద్యోగ జీవితంలో తిరిగి బిజీగా ఉంటాము. అయితే మరి దేవుడు తన అపారమైన కృప చేత, తన నూతనమైన వాత్సల్యం చేత మనకు తోడయుండి మనల్ని నడిపించి కాపాడాలని ఆయనకు ఎల్లవేళలా స్తుతులు చెల్లించాలి. ఆ విధంగా మనం ప్రార్థిస్తూ మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ వాక్య ధ్యానంలో పాల్గొనండి. అలాగే ప్రార్థనలలో తప్పక ఏకీభవించండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి ఏమంటున్నాడంటే, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. అయితే మరి ఆ ఒక్క వార్త, అంటే ఒక్కసారి దేవుడు అలా పిలిచి అలా చెప్పగానే అబ్రహాము ఎలా ఫీల్ అయ్యాడో మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ రాయబడలేదు. కానీ ఒక తండ్రిగా తనకు ఒకవేళ చాలా బాధ అనిపించి ఉంటుందేమో. ఎందుకంటే ఇష్మాయేల్ను అతని తల్లిని వెళ్ళగొట్టమని శారా చెప్పినప్పుడు కూడా అతడు చాలా బాధపడతాడు. ఇష్మాయేల్ను కరుణించుము అని దేవుని సన్నిధిలో అడుగుతాడు. అలాంటిది ఇప్పుడు ఇస్సాకును కూడా అతడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. అందుకే దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును అని. నీ ఒక్కడే ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఆ ఇస్సాకును తీసుకొని నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు మరి తన హృదయంలో ఎంత బాధ కలిగిందో, వేదన కలిగిందో అదైతే మనకు ఏమీ తెలియదు. అతడు ఎవరితో కూడా పంచుకోలేదు. కనీసము శారాకు కూడా చెప్పలేదు. తెల్లవారగానే లేచి మరి మా గాడిదకు గంతలు కట్టి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. పనివారులు ఇద్దరిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. ఆ విధంగా దహన బలి కొరకు కట్టెలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ చోటికి, అంటే దేవుడు ఏ చోటైతే చెప్పాడో ఆ చోటికి వచ్చినప్పుడు అబ్రహాము తన పనివారితో ఏమంటున్నాడంటే, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు అబ్రహాము యొక్క అద్భుతమైన విశ్వాసం కనిపిస్తుంది కదా. మరి అతడు ఏమని చెప్తున్నాడు, వెళ్తాము, దేవునికి మ్రొక్కి వచ్చేస్తాం తిరిగి, అంటే మేమిద్దరం వెళ్తున్నాము, ఇద్దరము వచ్చేస్తాము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మరి దహన బలిగా కుమారుని అర్పించాలి కదా. మేము వెళ్తాము, నేను వస్తాను అని చెప్పలేదు ఆయన. ఇద్దరము వెళ్తాము, ఇద్దరము వస్తామని చెప్తున్నాడు. అక్కడే అతని యొక్క పరిపూర్ణమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. దేవుడైతే అతనిని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే అతడు తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. మరి అంత ప్రేమిస్తున్నటువంటి కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తాడా అని ఒకవేళ దేవుని యొక్క ఆలోచన కావచ్చు. అయితే అబ్రహాం యొక్క విశ్వాసం అత్యంత గొప్పది. అందుకే తను ప్రేమిస్తున్నటువంటి ఆ కుమారుణ్ణి ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్యన నేను ఒక ఉదంతం విన్నాను. ఏంటంటే, జడ్సన్ వాన్ డివెంటర్ అనే ఒక వ్యక్తి ఒక ఫామ్లో జన్మించాడంట. అతడు బాగా పెయింటింగ్ నేర్చుకున్నాడు. చక్కగా పెయింటింగ్ చేస్తాడు. తనకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అది ఒక కళ కదా. పెయింటింగ్ అనేది అందరికీ చేత కాదు. పెయింటింగ్ చేయడం అనేది ఒక కళ. ఆ పెయింటింగ్లో కూడా, ఆ కళలలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. ఒక వ్యక్తి చేసిన పెయింటింగ్ ఇంకొక వ్యక్తి చేయలేరు. అంటే ఒకరి పెయింటింగ్కు ఇంకొకరి పెయింటింగ్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగా మరి ఇతడు ఒక కళాత్మకంగా పెయింటింగ్ చేయడం నేర్చుకున్నాడు. అతడు చిత్రకళ ఉపాధ్యాయునిగా అయ్యాడు. అయితే దేవుడు అతని కోసం మరొక ప్రణాళికను సిద్ధపరిచాడు. సంఘంలో అతని పనిని విలువైనదిగా భావించి స్నేహితులు అతనిని స్వార్థ ప్రచారంలో పాల్గొమని చెప్పారు. అప్పుడు జడ్సన్ దేవుడు తనను కూడా పిలుస్తున్నాడని భావించాడు. అయితే తనకు ఉండే ఇష్టం ఏంటంటే,
తనకున్నటువంటి కోరిక మాత్రము చిత్రకళ ఉపాధ్యాయునిగా ఉండడమే. ఆ చిత్రకళను బోధించడంలోనే తనకు చాలా ఇష్టం ఉంది. కాబట్టి ఆ ప్రేమను వదులుకోవడం అతనికి చాలా కష్టంగా అనిపించింది. అయితే అతడు దేవునితో పోరాడాడనమాట. ప్రభా, నాకు ఇదే ఇష్టం, నేను ఇలాగే ఇక్కడే ఉంటాను, నేను చిత్రకళను నేర్పిస్తూ ఒక చిత్రకళ ఉపాధ్యాయునిగా ఉంటాను, ఆర్ట్ టీచర్గా ఉంటాను అని ఎంతగానో అడిగాడు దేవుణ్ణి. అయితే చివరికి ఒక ఒక క్షణం, ఒక సమయం వస్తుంది మనకు, ప్రతి ఒక్కరికి కూడా. ఆ సమయంలో మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటాము. అలాంటి క్షణమే వచ్చింది. ఈ జడ్సన్ కూడా తను అన్నిటినీ, అంటే తనకెంతో ఇష్టమైనటువంటి ఆ పెయింటింగ్ టీచర్గా, ఆర్ట్ టీచర్గా ఉండడం అనే దాన్ని వదులుకొని దేవుని పరిచర్య కొరకు, ఇవాంజలిజంకు వచ్చేసాడు. స్వార్థ పరిచర్య చేయడానికి అతడు వచ్చేసాడు. దేవుడు కోరేది త్యాగం. మరి మనము అలాంటి సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడుతున్నామా? మరి అబ్రహాము యొక్క ప్రియమైన కుమారుణ్ణి దేవుడు అడుగుతూ ఉన్నాడు. నాకు నీ యొక్క కుమారుణ్ణి నువ్వు అంతగా ఎంతో అతి ప్రియంగా ఎంచుకునేటువంటి ఆ కుమారుణ్ణి నాకు దహన బలి ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇదిగో ఇక్కడ జడ్సన్ అడుగుతున్నాడు, నీవు నీ యొక్క ప్రియమైన ఆ కళను, ఆ చిత్రకళ, ఆ టీచింగ్, ఆ ఆర్ట్ టీచర్గా ఉండడం, అది వదులుకొని నా కొరకు పని చేస్తావా? నా కొరకు పరిచర్య చేస్తావా? నా కొరకు స్వార్థ పరిచర్య చేస్తావా అని దేవుడు అడిగినప్పుడు జడ్సన్ కూడా చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ చివరికి అతడు తనను తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. జడ్సన్ వ్యాన్ డివెంటర్ తన జీవితం అంతా కూడా సువార్థీకరణలో జీవించాడు. అయితే ఆ తర్వాత అతడు ఒక పాట రాశాడు ఈ విషయం గురించి. ఏంటంటే ఐ సరెండర్ ఆల్ అనే ఒక పాట మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో కూడా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ హిమ్, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. నా సమస్తము నా సమస్తము అని. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికేతు నా సమస్తము. ఈ పాటను రాశాడు. ఆ పాట చాలా చాలా పాపులర్ హిమ్, అనేక మంది పాడుతూ ఉంటారు. మరి అలాంటి పాటను అతడు రాయగలిగాడు. ఇంకొక విషయం ఏంటంటే, అతడు సువార్థీకరణ జరిగిస్తున్నప్పుడు జడ్సన్ను బోధిస్తూ ఉన్నాడు కదా, ఆ కొంతమంది విద్యార్థులకు కూడా ఈ గాస్పెల్ గురించి అతడు బోధిస్తూ ఉన్నప్పుడు అతనికి ఉన్నటువంటి విద్యార్థులలో ఒకడు ఎవరో తెలుసా? ఒక గ్రేట్ ఇవాంజలిస్ట్ బిల్లీ గ్రాహం గారు. అంటే అతని సువార్థీకరణలో భాగంగా బిల్లీ గ్రాహంకు కూడా అతడు చెప్పడం, ఆ తర్వాత బిల్లీ గ్రాహం ఎంత గొప్ప ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి ఒక ఇవాంజలిస్టుగా ఆయన తరబిదైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా. ఆ బిల్లీ గ్రాహం గారి ద్వారా అనేక వేల మంది, లక్షల మంది దేవుణ్ణి అంగీకరించారు. మరి అతని యొక్క పరిచర్యలో అంత గొప్ప అద్భుతమైన వ్యక్తులు లేపబడ్డారు. ఆ విధంగా వారు మరి దేవుని పరిచర్య కూడా చేయడం జరిగింది. అబ్రహాము తన ప్రియమైన కుమారుణ్ణి తీసుకొని పైకి వెళ్ళాడు. దహన బలి కట్టెలు తీసుకొని వెళ్తూ ఉంటే కుమారుడు అడుగుతున్నాడు, నాన్న, మరి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది అంటే, దేవుడే చూసుకుంటాడు నాయన అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఇస్సాకును ఆ బలి కట్టెల మీద ఇస్సాకును బంధించి ఆ పీఠం మీదనున్న కట్టెల మీద ఉంచి చెయ్యి చాచి ఇంకా కత్తి ఎత్తాడు పైకి. అయితే ఆ నిమిషంలోనే, ఇంకా ఒక క్షణంలో ఆ కత్తి బాలుడి మీద పడుతుంది అన్న సమయంలో దేవుడు పిలిచాడు, అబ్రహామా, నువ్వు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇక వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన
నాకు కనబడుచున్నది అని చెప్పినప్పుడు అబ్రహాంకి ఎంత సంతోషమై ఉంటుందో కదా, ఎంత రిలీఫ్గా ఫీల్ అయి ఉంటాడు. అతడు అప్పుడు బలి ఇవ్వాలి కదా, మరి బలిపీఠం కట్టాడు. అయితే ఆ బలి కోసం చూసినప్పుడు అక్కడ ఒక పొట్టేలు కనబడింది. కొమ్ములు తగులుకొని ఒక పొదలో ఉంది. ఆ పొట్టేలను తీసుకొని వచ్చినప్పుడు అబ్రహాము అంటున్నాడు, తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించడానికి తనకు ఒక దేవుడు ఒకటి ప్రొవైడ్ చేశాడు. దేవుడే చూసుకుంటాడని చెప్పాడు కదా, దేవుడే చూపించినప్పుడు ఆ పొట్టేలను అక్కడ బలి ఇచ్చినప్పుడు ఆ పర్వతానికి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా ఈరే అని చెప్పాడు. దేవుడు చూసుకుంటాడు. నిజమే. నీవు నేను కూడా ఒకవేళ మనల్ని మనం సమర్పించుకొని దేవుని కొరకు పని చేయాలని అనుకొని మనకు చాలా ఇష్టమైన దాన్ని మనం వదిలిపెట్టి మనం సేవలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయనే సమస్తం చూసుకుంటాడు. హెబ్రీ పత్రికలో అబ్రహాం యొక్క విశ్వాసం గురించి ఏమని రాయబడిందంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఈ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే, మరి అతని ఉద్దేశం ఏంటి అంటే, దేవునికి తాను బలి అయితే ఇస్తాడు, కానీ దేవుడు తిరిగి తన కుమారుని తనకు ఇస్తాడు. మృతులలో నుండి లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై అర్పించడానికి సిద్ధపడ్డాడు. అంటే మానసికంగా అతడు ఆల్రెడీ ఇస్సాకును బలిగా అర్పించాడు. అలాంటి సమర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం అలాంటి సమర్పణ కలిగి ఉండడానికి దేవుడు మనల్ని మన పట్ల చూస్తున్నాడు, మన వైపు చూస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాము? మనం అలా అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనము అలా దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మరి మనతో మాట్లాడనుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు అవుతండి. అవును, మాకు సమస్తము ప్రొవైడ్ చేయడానికి శక్తిమంతుడు. సమస్తమును మీరు మాకేం కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవాలి, పరిపూర్ణంగా సమర్పించుకోవాలని మీరు కోరుతూ ఉన్నారు. మరి అలాంటి కృప మాకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాము. మాకు ఈ లోకంలో ఏది ఇష్టమో దానిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా, ఆ విషయాల గురించి తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ యొక్క పిలుపును మేము తెలుసుకునేలాగా, మీ యొక్క పిలుపును మేము అర్థం చేసుకునేలాగా, మీ ప్రణాళికను మేము తెలుసుకునేలాగా, మీ చిత్తమును గ్రహించుకునేలాగున మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మాకు అత్యంత ప్రియమైన దానిని త్యాగం చేయడానికి సిద్ధపడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ యొక్క ప్రణాళిక మేము తెలుసుకొని మేము ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినము ప్రతి ఒక్కరము తిరిగి మా పనులలో వెళ్తుండగా మా పనులన్నిట్లో కూడా మీరు మాకు జయంనివ్వండి. మా పనులన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండండి. మేము నీకు మహిమకరంగా వాడబడటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి తండ్రి. పిల్లలంతా కూడా ఫైనల్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటుండగా ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. వాతావరణం చేంజ్ అవుతుంటుండగా ఎవరు కూడా అనారోగ్యం బారిన పడకుండా కాపాడండి. అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానముతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా ప్రభా, నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎవరెవరైతేనైనా మరి తమ యొక్క సమస్యలను ఎదుట చెప్పుకుంటున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవించి తమ హృదయంలను విప్పి తమ పరిస్థితులను చెప్పుకుంటున్నారు, వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారో,
ఏ ఏ ఉద్దేశాలను కలిగి ఉన్నారో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రతి ఆలోచనను సఫలం చేయగలిగిన దేవుడు మీరే. మీరే తగిన మార్గమును మాకు చూపించి మా ప్రణాళికలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి, కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి కలతలు లేకుండా కాపాడండి. వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జాగ్రత్తగా ఎంతో ఆరోగ్యంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది ఉన్నారు ప్రభా. మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. లంగ్స్ క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ఆ కుటుంబస్తులు ఎంత ఆందోళన పడుతున్నారో ప్రభా కృప చూపించండి. అదేవిధంగా ప్రభా గుండె వ్యాధులు తండ్రి, మరి బ్రెయిన్లో సమస్యలు ఉన్నవారు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు లేవనెత్తమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా అనేక రకాల వ్యాధులు, ఏ వ్యాధులైనా, నరాల సంబంధిత వ్యాధులైనా, మానసిక రుగ్మతలైన ప్రతి ఒక్కటి కూడా తండ్రి మీరు స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి నీ సేవకులను ఆశీర్వదించండి. నీ సేవకులు ఎంతో గొప్పగా సేవ చేస్తున్నారు ప్రభా నాయన. వారి ద్వారా ఎంతమంది రక్షణ పొందినారో, ఎంతమంది నీ కొరకు పనిచేస్తున్నారో వారిని అందరినీ కూడా నాయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొనిలాగున వారి హృదయంలను మీరు సంధించండి. వారి హృదయములలో నాయన మీరు వారి హృదయములతో మీరు మాట్లాడండి దేవా ప్రభా. మరి కఠినమైన హృదయాలను మెత్తన చేయమని ప్రార్థిస్తున్నాము. నీ శిలువ విలువను అర్థం చేసుకొని నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. ఎంతోమంది వ్యసనాలకు గురై చాలా భయంకరమైన పరిస్థితులలో, బంధకాలలో ఉన్నారు నాయన. వాళ్ళను కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రపంచమంతటా శాంతిని సమాధానములను కలుగజేయమని వేడుకుంటున్నాము. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరు నేను తెలుసుకొనిలాగాను సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగాను నిజాయితీగాను పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అక్కర్లలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి అక్కర్లను తీర్చండి. ముఖ్యంగా ప్రభా, మరి ఎన్నో సమస్యలు, ఉద్యోగ పరిస్థితులలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని తండ్రి దయతో కనికరించి వారి పరిస్థితులు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయాలకు గురైన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఏదైనా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారికి నీ యొక్క దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.